హాయ్ టు ఆల్. ఎంఎస్ వర్డ్లో మనం అడ్మిషన్ ఫామ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందాం. సో మొదట మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన దాని తర్వాత పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఆ యొక్క సైజ్ వచ్చేసి ఇక్కడ A4 అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. అండ్ దాని తర్వాత వచ్చేసి మార్జిన్ వచ్చేసి నేను నారో ఉపయోగిస్తున్నానండి. సో 0.5 అనేది 4 సైజ్ ఉండేటట్లు తీసుకుంటున్నాను అనమాట. సో మొదట మనము ఏవైతే టైప్ చేయాలనుకుంటామో సో వాటి యొక్క పూర్తి సమాచారం అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మొదట వచ్చేసి నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ ఏదైనా ఉన్నట్టయితే సో అది ఇక్కడ మీరు మెన్షన్ చేసేది ఉంటుందన్నమాట. సో నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నాకు మిడిల్లో కావాలి కాబట్టి అది ఒక టైటిల్ సెంటర్ కోసం సో Ctrl+E అనేది ఉపయోగించాను. అండ్ దీన్ని సెలెక్షన్ చేసి బోల్డ్ అనేది ఉపయోగిస్తున్నాను Ctrl+B ద్వారా. అండ్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం Ctrl+Shift <> అనేది మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసిన దాని తర్వాత ఆ యొక్క నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కింద మనం అడ్రస్ ఏదైనా మెన్షన్ చేయాలనుకుంటే సో మీరు ఆ రకంగా అడ్రస్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. సో నేను ఉదాహరణకి ఏదో ఒక అడ్రస్ అనేది మెన్షన్ చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి స్ట్రీట్ నేమ్ ఏదైతే ఉందో సో స్ట్రీట్ నేమ్ మెన్షన్ చేస్తాం. అండ్ దాని తర్వాత సిటీ అండ్ దాని తర్వాత స్టేట్ కాకుండా ఇంకేదన్నా మిగతా సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే సో మీరు అది కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఈ అడ్రస్ ఏదైతే ఉందో వాటిని సెలెక్షన్ చేసి ఆ ఫాంట్ సైజ్ అనేది కాస్త చిన్నగా చేస్తున్నానండి. ఎందుకంటే నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనేది పెద్దగా కనిపించడం కోసము ఇది చిన్నగా చేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా గ్రీన్ లైన్ వెళ్ళాలంటే ఇగ్నోర్ వన్స్ అనేది చేసేస్తున్నాం అనమాట. అండ్ ఈ రెండింటి మధ్యలో లైన్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి హోమ్లోకి వెళ్ళి ఇంకా లైన్ స్పేసింగ్ ఆప్షన్ అనేది 1.0 పెట్టాలి. సో 1.0 పెట్టినా కూడా మనకి ఇక్కడ స్పేస్ అనేది ఇంకా అలానే ఉంది కాబట్టి సో దానికోసం ఈ లైన్ స్పేసింగ్ ఆప్షన్ని క్లిక్ చేసి లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎప్పుడు కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎప్పుడు కూడా 0 ఉండాలి. అండ్ ఎట్ అనేది 1 అనేది ఉండిన దాని తర్వాతే ఓకే చేస్తే అప్పుడు మనకి ఈ విధంగా గ్యాప్ లేకుండా మనకు రావడం జరుగుతుంది అనమాట. ఫైన్. సో ఈ విధంగా వచ్చిన దాని తర్వాత ఈ కింది భాగంలో నేను ఒక లైన్ అనేది ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టి సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి లైన్ అనేది ఉపయోగిస్తున్నాను. సో ఇప్పుడు మనం నార్మల్గా గీస్తే ఇట్లా వంకర్ టింకర్గా వచ్చేస్తుందండి. సో ఎప్పుడైతే షిఫ్ట్ పట్టుకుంటామో అప్పుడు చక్కగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చిన దాని తర్వాత ఆ యొక్క లైన్ని మనం థిక్నెస్ పెంచుకోవాలా లేదా అనే దాన్ని బట్టి సో మీరు తర్వాత చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మనం అడ్మిషన్ ఫామ్ అనే ఒక హెడ్డింగ్ అనేది ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ చివర్లో ఇస్తానండి. సో దానికోసం నేనేం చేస్తున్నాను ఒక అడిషనల్గా 2 లైన్స్ అనేది నేను ఇక్కడ వదలడం జరుగుతుంది అండి. సో వదిలిన దాని తర్వాత నేను నెక్స్ట్ Ctrl+L అని క్లిక్ చేస్తున్నాను. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనకు సమాచారం కావాలి కాబట్టి సో దానికోసము ఇక్కడ నుంచి నేను మొదలు పెడుతున్నాను. సో నేమ్ టైప్ చేసిన దాని తర్వాత మీరు ఇక్కడ డాటెడ్గా ఉపయోగిస్తారా లేకపోతే లైన్స్ మాదిరి కావాలనుకుంటున్నారా లేదంటే మీకు బాక్స్ మాదిరి కావాలనుకుంటే సో మీరు ఏ రకంగా బ్లాక్స్ మాదిరి పెట్టుకోవాలనుకుంటే కూడా ఇలా రకరకాలుగా ఉన్నాయండి. సో మీకు ఏది నచ్చితే ఆ రకంగా మీరు ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే మనము ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ రకంగా మనం ఉపయోగించవచ్చు. సో ఈ రకంగా అయినా ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలంటే అన్ని మీరు ఉపయోగించేసి లైన్స్ సంబంధించినవి కూడా ఇలా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ టేబుల్ని ఉపయోగించడం వల్ల మనకు టెస్ట్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సింపుల్గా ఓన్లీ నేను డాటెడ్ లైన్స్ కానీ లేకపోతే ప్లెయిన్ లైన్స్ కానీ ఉపయోగిస్తున్నాను అనమాట. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ కీబోర్డ్లో వచ్చేసి షిఫ్ట్ పట్టుకొని _ అనేది ఉపయోగిస్తున్నానండి. సో షిఫ్ట్ పట్టుకొని _ ఉపయోగించడం వల్ల ఈ విధంగా మనకు లైన్స్ మాదిరి మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వరకు వచ్చిన దాని తర్వాత ఇక్కడ నాకు పాస్పోర్ట్ పెట్టుకోవడానికి కోసం ఒక బ్లాక్ కూడా కావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక షేప్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. సో ఈ విధంగా బాక్స్ అనేది ఇక్కడ పాస్పోర్ట్ కొరకు ఉపయోగించాను అనమాట. అండ్ మామూలుగా ఇక అప్లికెంట్ నేమ్ ఇచ్చిన దాని తర్వాత ఇక్కడ ఫాదర్స్ నేమ్ అనేది కూడా మనం మెన్షన్ చేసేది ఉంటుంది. సో ఫాదర్స్ నేమ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము డైరెక్ట్గా కోలన్ అనేది ఉపయోగించి డాష్ అనేది ఉపయోగించేస్తున్నాను. సో బ్లాంక్ కోసం నెక్స్ట్ మదర్స్ నేమ్ సో తల్లి యొక్క పేరు కూడా ఉపయోగించేస్తున్నాను. సో మదర్స్ నేమ్ ఇక్కడ కూడా బ్లాంక్ అనేది ఉపయోగించేస్తాను. ఇక్కడ మీరు కోలన్స్ ఉపయోగించవచ్చు లేదంటే అలానే కంటిన్యూస్గా మీరు డాష్ ఉపయోగించాలంటే కూడా ఉపయోగించవచ్చు అనమాట. సో ఇక్కడ ఫాదర్స్ నేమ్కి అండ్ అప్లికెంట్ యొక్క నేమ్కి నేను ఇక్కడ రెండింటిని ఉపయోగించాను అది తీసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఇచ్చిన దాని తర్వాత నెక్స్ట్ లైన్లో ఏం చేస్తున్నాను ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ అయిపోయింది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అనే దాని గురించి ఇక్కడ మనం మెన్షన్ చేసేది ఉంటుంది కాబట్టి సో దానికి కూడా ఒక కాలం అనేది మెన్షన్ చేసేస్తున్నాను. దీని తర్వాత వచ్చేసి నేను ఏం చేస్తున్నాను సో ఆ యొక్క వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసిన దాని తర్వాత ఏజ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మెన్షన్ చేసిన దాని తర్వాత ఎంటర్ క్లిక్ చేసి అండ్ జెండర్
సో ఇక్కడ జెండర్ మీరు మేలా ఫీమేలా లేకపోతే అదర్సా అనే ఒక ఆప్షన్ అని ఇవ్వచ్చు, లేదంటే ఎంటీగా ఒక బ్లాంక్ అయినా మీరు ఉపయోగించవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉపయోగించిన దాని తర్వాత ఒకవేళ మీకు వివాహం అయింది అంటే సో వివాహం సంబంధించిన ఇక్కడ మనం మెన్షన్ కూడా చేయొచ్చు అనమాట. సో దానికోసం నేను ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అనేది కూడా ఉపయోగిస్తాను. ఒకవేళ వివాహం అయిన వాళ్ళైతే అవును అంటారు, కాదు అంటే కాలేదు అని అనుకుంటారు అని మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మనము ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకు ఈ విధంగా రిలీజియన్ అని క్యాస్ట్ అనే ఈ విధంగా ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ఫామ్లో అడ్మిషన్ ఫామ్స్లో ఉంటుంది కాబట్టి సో వాటికి పరంగా మనం ఇక్కడ ఇవి మెన్షన్ చేసేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు చాలా దగ్గరగా వచ్చాయన్నమాట లైన్స్ అనేది. ఆ రకంగా కాకుండా ఉండాలంటే మొత్తాన్ని సెలెక్షన్ చేసి లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి లైన్ స్పేసింగ్ ఆప్షన్ 1.5 అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఇలా మెన్షన్ చేయడం వల్ల లైన్కి నాకు చాలా గ్యాప్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ వాళ్ళు పెన్నుతో రాసినప్పుడు పైన వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకు రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఈ విధంగా 1.5 ఇవ్వడం వల్ల ఇక్కడ పైన టైటిల్ మనం ఏదైతే ఇచ్చామో అది డిస్టర్బెన్స్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ అడ్జస్ట్ అనేది మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. ఫైన్. సో ఈ విధంగా క్యాస్ట్ ఇవన్నీ అయిపోయిన దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ అడ్రస్. సో ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంది అనే దాని గురించి సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. సో ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ వచ్చేసి నాకు ఎన్ని లైన్స్ కావాలనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. సో ఒక 2 లైన్సా లేకపోతే 3 లైన్సా అనే దాన్ని బట్టి ఉపయోగించవచ్చు అనమాట. సో మీరు లైన్ చివరికి వచ్చిన దాని తర్వాత ఎంటర్ అనే క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఎంటర్ క్లిక్ చేయకుండా మీరు ఈ విధంగా కంటిన్యూస్గా వెళ్ళారంటే అది సెకండ్ లైన్లోకి వచ్చేస్తుంది. సో ఆ రకంగా కాకుండా ఉండాలి అంటే సో ఈ లైన్ చివరికి వచ్చిన దాని తర్వాత ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ అండర్స్కోర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఉపయోగించిన దాని తర్వాత నాకు ఇక్కడ చివరికి వచ్చింది అంటే నెక్స్ట్ మళ్ళీ నేను ఈ విధంగా 2 లైన్స్ ఆ 3 లైన్స్ ఎంత కావాలో అంత మనం ఇక్కడ మెన్షన్ చేసేసుకోవచ్చు అనమాట. ఫైన్. సో ఈ విధంగా మెన్షన్ చేసిన దాని తర్వాత ఎంటర్ క్లిక్ చేశానండి. ఎంటర్ క్లిక్ చేసిన దాని తర్వాత మనకు లైన్ అనేది ఆ విధంగా వెళ్ళింది. సో నార్మల్గా రావాలంటే Ctrl+Z అండు అని క్లిక్ చేస్తే మనకు నార్మల్గా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. సో పర్మనెంట్ అడ్రస్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసేది ఉంది కాబట్టి సో దానికి సంబంధించిన యొక్క కాలమ్స్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చివరికి వచ్చిన దాని తర్వాత ఖచ్చితంగా ఎంటర్ అనేది క్లిక్ చేయాలండి. సో లేని పక్షంలో ఖచ్చితంగా అది ఇంకొక లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం ఖచ్చితంగా ఎంటర్ అని క్లిక్ చేస్తాం. ఒకవేళ ఈ విధంగా పైకి వచ్చేసింది అంటే అండు ఒత్తండి. సో Ctrl+Z ఒత్తడం వల్ల నార్మల్ పొజిషన్కి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మనము లైన్స్ పర్మనెంట్ అడ్రస్కి అండ్ ప్రజెంట్ అడ్రస్కి మనం ఇక్కడ ఉపయోగించవచ్చు అనమాట. ఫైన్. సో ఈ విధంగా మెన్షన్ చేసిన దాని తర్వాత ఇంకా ఆ వ్యక్తికి సంబంధించినవి ఏదన్నా మనం మెన్షన్ చేయాలి, వారి యొక్క వివరాలు తీసుకోవాలనుకుంటే సో వాటికి సంబంధించినవి ఏదన్నా ఉన్నట్లయితే మనం ఈ విధంగా మెన్షన్ చేయొచ్చు. సో ఫోన్ నెంబర్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ కానీ ఇలాంటివి మనము మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇంకా ఏదైనా సమాచారం ఉంటే కూడా సో మనము అడ్మిషన్ ఫామ్లో మనం ముందస్తుగానే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈమెయిల్. సో ఈమెయిల్ కూడా కావాలి కాబట్టి సో ఈమెయిల్కి సంబంధించిన యొక్క కాలం కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసేస్తున్నాను. ఫైన్. సో ఇంకా ఏదైతే మీరు మెన్షన్ చేయాలనుకుంటారో అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఒకవేళ ఇంకా ఇక్కడికే చాలు అనుకుంటే మీరు ఇక్కడ కింద లాస్ట్కి కన్క్లూజన్లో వచ్చేసి డిక్లరేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో డిక్లరేషన్కి సంబంధించింది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను లాస్ట్లో నేను ఒక బాక్స్ మాదిరి హెడ్డింగ్ ఇచ్చేస్తాను. సో దానికోసం నేను డిక్లరేషన్ యొక్క బాక్స్ కోసం ఒక అడిషనల్ స్పేస్ అనేది ఇచ్చాను. దాని తర్వాత నేనేం చేస్తున్నాను ఇక్కడ నా యొక్క డిక్లరేషన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినదంతా కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం అనమాట. సో డిక్లరేషన్ దట్ ఐ విల్ ఒబే ఆల్ ది రూల్స్. సో మీరు ఏ యొక్క రూల్స్ అయితే పెట్టారో ఆ రూల్కి సంబంధించినటువన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసేది ఉంటుందండి. సో రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ TITU ఇన్స్టిట్యూషన్ అండ్ బీ ఫుల్లీ responsible for violating the rules. సో ఈ విధంగా మెన్షన్ చేసిన దాని తర్వాత ఎంటర్ క్లిక్ చేశాను. సో ఎంటర్ క్లిక్ చేసిన దాని తర్వాత వీటన్నిటిని ఒక్కసారి సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇగ్నోర్ వన్స్ అనేది చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక డబల్ ఎంటర్ యూజ్ చేస్తున్నాను, అంటే 2 లైన్లకి నేను ఉపయోగించేస్తున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ అప్లికెంట్ యొక్క సిగ్నేచర్. సో అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ ఇక్కడ మనకు కావాలి కాబట్టి సో అప్లికెంట్ సంబంధించిన యొక్క సిగ్నేచర్ అనేది కూడా ఇక్కడ మనకు నీడ్ అనమాట. సో అప్లికెంట్స్ యొక్క సిగ్నేచర్, అండ్ నెక్స్ట్ ఆథరైజ్డ్
సిగ్నేచర్. సో అప్లికెంట్స్వి ప్లస్ అథారైజ్డ్ ఇద్దరివి కూడా మనం ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మెన్షన్ చేయాలి. ఈ విధంగా మెన్షన్ చేసిన దాని తర్వాత ఇవి రెండు నాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కావాలి కాబట్టి సో కంట్రోల్ ఈ అనేది ఉపయోగిస్తున్నాను. సో కంట్రోల్ ఈ ఎందుకు అంటే మనకు అది అలైన్ సెంటర్కి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన దాని తర్వాత రెండు యొక్క పేర్లని నేను విడగొడుతున్నాను. సో ఇలా విడగొట్టడం వల్ల లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్కి వెళ్తుంది, రైట్ సైడ్ ఇది రైట్ సైడ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా ఫైన్. సో ఈ విధంగా వచ్చిన దాని తర్వాత నేను ఆ యొక్క అథారైజ్డ్ సిగ్నేచర్ అండ్ అప్లికెంట్స్ యొక్క సిగ్నేచర్కి పైన నేను ఒక బ్లాంక్ అనేది ఉపయోగించాలనుకుంటున్నాను. సో దానికోసం ఈ విధంగా మెన్షన్ చేసేసుకొని అండ్ ఇది కూడా అలైన్ సెంటర్ ఉపయోగించి కాస్త స్పేస్ అనేది ఇచ్చేస్తున్నాను. అండ్ రెండింటికి మధ్యలో ఒకటి అప్లికెంట్ సిగ్నేచర్కి అండ్ ఇంకోటి అథారైజ్డ్ సిగ్నేచర్కి ఈ విధంగా బ్లాంక్స్ అనేది పైన ఉపయోగించేస్తున్నాను. సో అప్పుడు దాంట్లో మాత్రమే వాళ్ళు సిగ్నేచర్ చేసేది ఉంటుంది కాబట్టి సో దానికోసం ఈ రకంగా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఫైన్. సో ఈ విధంగా ఉపయోగిస్తున్న తర్వాత ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూసుకుందామండి. సో ఏ విధంగా వచ్చిందో మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఫైన్. సో ఈ విధంగా వచ్చింది కాబట్టి దానికి మళ్ళీ ఇప్పుడు మనం మోడిఫికేషన్స్ ఇంకా చాలా చేసేది ఉంది కాబట్టి సో దానికోసం ఇక్కడ నేను అన్ని చేంజెస్ అనేది చేసేస్తున్నాను అనమాట. ఫైన్. సో తీసుకున్న దాని తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్ రెక్టాంగిల్ షేప్ తీసుకుంటున్నాను. ఇక పేజ్ ఎంతైతే ఉందో అంతగా ఒక పెద్ద రెక్టాంగిల్ షేప్ అనేది డ్రా చేశాను. డ్రా చేసిన దాని తర్వాత ఇక షేప్ ఫిల్లో నేను ఒక కలర్ అనేది ఇక్కడ ఉపయోగించేస్తున్నాను. సో ఇక్కడ మోర్ ఫిల్ కలర్స్ అనేది ఉపయోగించిన దాని తర్వాత మీకు నచ్చిన కలర్ మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ యొక్క కలర్స్ ఏదైతే ఉందో ఆ యొక్క కలర్ ఇక్కడ నేను ఉపయోగించేస్తాను. సో ఇలా తీసుకోవడం వల్ల మనం ప్రింటింగ్ ఇచ్చినప్పుడు సేమ్ ఇదే కలర్లోనే మనకు రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకు టెస్ట్ అయితే కనపడకుందండి. సో టెస్ట్ అయితే ఎక్కడికి పోలేదు, దానికి ముందర ఉంది కాబట్టి సో ఆర్డర్ సెండ్ బిహైండ్ టెస్ట్. సో ఈ విధంగా సెండ్ బిహైండ్ టెస్ట్ అని క్లిక్ చేయడం వల్ల మన యొక్క టెస్ట్ ఏదైతే కనపడకపోయిందో అదంతా కూడా మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఫైన్. సో ఈ విధంగా చేసిన దాని తర్వాత మనము అన్నిటినీ మోడిఫికేషన్ చేస్తున్నానండి. ఇక్కడ లైన్ థిక్నెస్ కానీ లేకపోతే ఇక పాస్పోర్ట్కి సంబంధించిన యొక్క దాని యొక్క సైజ్ కూడా థిక్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను ఆ యొక్క ఫ్రేమ్కి సంబంధించినది. సో ఇక్కడ 1.5 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్ రౌండెడ్ రెక్టాంగిల్ అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను హెడ్డింగ్ వచ్చేసి దీంట్లో టెస్ట్ రావాలి కాబట్టి రైట్ క్లిక్ యాడ్ టెస్ట్ అనేది ఉపయోగించేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అడ్మిషన్ ఫామ్ అనేది టైప్ చేశాను. సో ఇది అలైన్ సెంటర్ అండ్ సెలెక్షన్ Ctrl+A Ctrl+B ఫర్ బోల్డ్ అండ్ దీని యొక్క ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి కోసం కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఇంక్రీజ్ చేయడానికి అండ్ లెస్ దాన్ వచ్చేసి డిక్రీజ్ చేసుకోవడం కోసం. అండ్ షేప్ ఫీల్డ్ వచ్చేసి బ్లాక్ కలర్ అనేది ఉపయోగించేసాను అండ్ టెస్ట్ వచ్చేసి వైట్ కలర్లోనే ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఫైన్. సో ఈ విధంగా యొక్క షేప్ అనేది ఇచ్చిన దాని తర్వాత కింద డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి కాబట్టి ఇక్కడ కూడా ఇంకొక రౌండెడ్ రెక్టాంగిల్ అనేది తీసేసుకుంటున్నాను. సో రౌండెడ్ రెక్టాంగిల్ అనేది ఉపయోగించిన దాని తర్వాత దీంట్లో ఏం చేస్తున్నాను రైట్ క్లిక్ యాడ్ టెస్ట్ అనేది ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా నేనేం చేస్తాను డిక్లరేషన్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో దీన్ని Ctrl+C సెంటర్ Ctrl+A సెలెక్ట్ అండ్ Ctrl+B ఫర్ బోల్డ్ అండ్ Ctrl+Shift గ్రేటర్ దాన్ ఫర్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనమాట. సో ఈ విధంగా చేసిన దాని తర్వాత ఆ యొక్క బాక్స్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఈ విధంగా మనము అడ్జస్ట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అండ్ షేప్ ఫిల్లో బ్లాక్ కలర్ ఉపయోగించేస్తున్నాను. సో ఈ విధంగా మనము ఇది మెన్షన్ చేసిన దాని తర్వాత మనం ఇంక ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే సో ఆ విధంగా మనం అన్నిటిని కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఏదైనా ఉంది అంటే సో ఆ విధంగా చేసేసుకోవచ్చు అనమాట. సో డిక్లరేషన్ ఫైన్. సో ఈ విధంగా చేసిన దాని తర్వాత ఇంకొక రెక్టాంగిల్ అనేది తీసేసుకోవాలనుకుంటాను. సో పెద్ద రెక్టాంగిల్ తీసేసుకొని ఈ యొక్క షేప్ రెక్టాంగిల్ షేప్ ఏదైతే ఉందో సో దానికి కింద కాస్త ఈ విధంగా మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. సో ఈ విధంగా మెన్షన్ చేసిన దాని తర్వాత ఇది మనకు కనిపించలేదంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి సెండ్ బిహైండ్ టెస్ట్ అనేది కూడా మనము పంపించేసేయచ్చు అనమాట. అండ్ దాని యొక్క షేప్ ఫిల్ కూడా నేను కలర్ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ యొక్క బార్డర్ యొక్క థిక్నెస్ వచ్చేసి కాస్త ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మనకు పాస్పోర్ట్ అనేది పక్కకు వచ్చింది కాబట్టి దాన్ని కరెక్ట్ ఇట్లా లోపలికి నేను ఉపయోగించేస్తున్నాను. అండ్ దీంట్లో రైట్ క్లిక్ చేసి యాడ్ టెస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఫోటో హియర్ సో లేదంటే పాస్పోర్ట్ అని లేకపోతే ఫోటో అని ఏదైనా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఈ విధంగా మెన్షన్ చేసి సెలెక్షన్ చేసి అండ్ Ctrl+B అండ్ Ctrl+Shift ఇంక్రీజ్. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసేసాను. అండ్ ఇంకా ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కూడా సో ప్రతిదీ మీరు
చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, అలైన్మెంట్ ఏ విధంగా మిస్టేక్ అయిందా అనేది 1కి 2-3 సార్లు మీరు చెక్ చేసుకోండి. ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు 1కి 2-3 సార్లు ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎందుకంటే ఒక్కసారి ప్రింటింగ్ అయిందనుకోండి, సో దాంట్లోపల ఏ ఒక్క మిస్టేక్ అయితే ఉందో ఆ మిస్టేక్ మొత్తం కూడా అలానే వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఆ యొక్క ప్రింటింగ్లో ఆ డాక్యుమెంట్లో ఏదైతే ఉన్నాయో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఖచ్చితంగా చెక్ చేసుకొని కస్టమర్కి చూపించిన దాని తర్వాత ఓకే అంటేనే మనం ప్రింటింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మనం చూడవచ్చు నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనేది ఈ విధంగా మనం మెన్షన్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ దానికి సంబంధించిన యొక్క లోగో ఏదైనా ఉన్నట్టయితే మనం ఇక్కడ లోగో అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. లేదు అడ్మిషన్ ఫామ్ యొక్క నంబర్ ఏదైనా ఉంది అనుకుంటే సో ఇక్కడ ఇంకొక సపరేట్గా ఒక బ్లాంక్ ఇచ్చేసి ఒక బాక్స్ అనేది ఇచ్చేసి దాంట్లో సీరియల్ నెంబర్ కానీ అడ్మిషన్ నెంబర్ కానీ మనం ఇక్కడ మెన్షన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది అండి. సో మనం అడ్మిషన్ ఫామ్ అనేది తయారు చేసుకునే విధానం. ఇదే రకంగా మనం అప్లికేషన్ ఫామ్స్ ఏదైనా మనం టైప్ చేసి మన యొక్క ఫార్మాట్స్ తగ్గట్లు మనం ప్రింటింగ్ అనేది ఇవ్వచ్చండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.